హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ అంటే ఈరోజు ఏమైందంటే, సో నేను ఎప్పుడు కూడా నా డైలీ కూడా 5-6కే పూజ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని. కానీ ఈరోజైతే కొంచెం లేట్ అయ్యిందనమాట. ఎందుకు అంత తొందరగా కంప్లీట్ చేస్తున్నానంటే, సో నేను చెప్పాను కదండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అనేసి అయితే. సో మా హస్బెండ్ అయితే మాల వేస్తారనమాట, అయ్యప్ప మాల అయితే వేస్తారు. సో వేసి ఈ రోజుటికైతే ఆల్రెడీ 24 days అయిందనమాట. సో వేసేసి ఇంకా మీతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదు, ఎందుకంటే వ్లాగ్స్ తీయలేదు కాబట్టి టైం రాలేదనమాట. ఇంకా ఈరోజు అయితే చెప్పేస్తున్నాను. సో అందుకే అనమాట, నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా సో పూజ చేయాలి, సో క్లీన్ చేసుకోవాలి డైలీ అనేసి చెప్పాను కదండి. సో ఇదే అనమాట కారణం వచ్చేసి. సో ఇంక ఇక్కడ కూడా నేను ఈరోజు ఎందుకు కొంచెం లేట్ అంటే ఇప్పుడు కూడా 9 అయిందనమాట ఇప్పుడు. సో 8:30, 9 ఆ టైంలో అండి ఇదైతే. ఎందుకంటే ఈరోజు ఇంత లేట్ అయిందంటే, సో మేమైతే వేరే వాళ్ళ ఇంటికైతే పూజకైతే వెళ్ళాలన్నమాట. సో కాల్ చేసి రమ్మన్నారు తెలిసిన వాళ్ళు అనమాట. సో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా మాల వేశారంటే, సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అందుకే ఇంకా క్లీన్గా అప్పటికప్పుడే పూజ చేసి, అప్పటికప్పుడే క్లీన్ చేసేసి, అప్పటికప్పుడే స్నానం చేసి వెళ్ళాలి పూజకి. అయ్యప్ప స్వామి అంటే చాలా భక్తి కదా, అంటే చాలా నిష్ఠగా ఉండాలి కదా. సో అందుకనమాట ఇంకా నేను అందుకే ఇంకా బాబు కూడా వెళ్ళిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసేసి తర్వాత ఇల్లంతా తుడిచేస్తాము అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అందుకే బాబుకైతే స్నానం చేసేసి టిఫిన్ తినిపించేసి ఇంకా బాబుని రెడీ చేసి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించిన తర్వాత అయితే ఇంకా ఇలా అయితే చేస్తాం అనమాట. ఇంక ఇక్కడైతే మా ఆయన ఉన్నారు ఇక్కడ, సారీ మా స్వామి అనాలి కదా. సో ఈ టైంలో కానీ అదే అలవాటు లేదనమాట. సో ఉన్నారనమాట, తనే వీడియో అయితే తీస్తున్నారండి. సో ఇంకా నేనైతే ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కూడా కసం అంతా కొట్టేసి ఇంకా మాఫ్ అయితే వేస్తున్నాను. ఇంకా డైలీ ఈవినింగ్ మార్నింగ్ కూడా మనం మాఫ్ వేస్తాం కాబట్టి అంతగా పెద్దగా ఏమి ఉండదు అనమాట డైలీ కూడా క్లీన్ చేసేటక్కడ. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా అయితే మాఫ్ అయితే వేయాలన్నమాట. సో చూస్తారు కదా, ఇక్కడ ఇంకా లోపల మొత్తం బయట అంతా కూడా మాఫ్ అయితే వేస్తున్నానండి. సో ఇంకా లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసాను, అంతా కూడా స్కిప్ చేశాను అనమాట. అండ్ స్కిప్ చేశాను, మీకు ఇక్కడ కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి సో ఇలా అనమాట ఫాస్ట్గా అయిపోతూ ఉంది. ఇంకా అసలు వాళ్ళు 11కే రమ్మన్నారు అనమాట. సో నేను ఇంకా బాబుకి బాక్స్ తీసుకొని లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట. కొద్దిసేపు ఉండేసి ఇంకా తర్వాత నీ వర్క్ అంతా అయ్యాక రమ్మని చెప్పేస్తారనమాట. సో ఇంకా నేనైతే ఇంకా వర్క్ చేసేసి ఇంకా పూజ చేసేసి ఇంట్లో తర్వాత బాబుకి లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా స్కూల్ దగ్గర ఇచ్చేసి ఇంకా అటు నుంచి అటే వెళ్ళేసి అయితే వచ్చేద్దాం అయితే అనుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా బయట అనమాట. బయట అయితే ఇంకా ముగ్గు వేద్దాము సింపుల్గా అనేసి అయితే ఇంకా గడపకైతే ఇంకా నీళ్ళు అయితే వేస్తున్నాను తర్వాత కూడా. సో ఇదండి, ఇంకా నాకైతే ముగ్గులు పెద్దగా ఏం రావు. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో నాకు ముగ్గు వేయడం రాదు అనేసి అయితే ఇంకా వచ్చిన దాంట్లో నాకు వచ్చినలాగా నేనైతే ఇంకా ముగ్గు అయితే వేసుకుని ఇక్కడ ఇంకా గడపకైతే బొట్టులు పెట్టేసి ఇంకా పూలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ పసుపు కుంకుమ గడపకి పెట్టినా కూడా అసలు ఎక్కువ కనిపించదు అనమాట, ఎందుకంటే అక్కడ గడప పైన చూడవచ్చు మీరేనే డిజైన్స్ వేసారు అండ్ ఫుల్ ఎల్లో ఉంది కాబట్టి సో కనిపించదు. ఇంకా బట్ నేను కనిపించకపోయినా పెట్టాలి సాంప్రదాయం కాబట్టి. సో నేనైతే ఇంకా గడపకైతే ఇంకా బొట్టులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా ముగ్గు అయితే సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే ఫ్లవర్ ముగ్గు అయితే వేసానండి. సో నాకెందుకో కోను మెహందీ వేస్తాను కానీ హ్యాండ్స్కి, అందుకే మెహందీ పెడతాను కానీ ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేయడం అయితే అస్సలు రాదనమాట. సో వచ్చేది ఇది ఒక్కటే ముగ్గు వస్తుంది. సో ఇది కూడా అలాగా కొంచెం అలా వస్తుంది అనమాట. ఇంక ముగ్గేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇటు సైడ్. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ బాల్కనీలో కూడా పెట్టేసేయాలి. ఇంకా బాల్కనీలో కూడా మాకు తెలిసే ఉంటుంది 2 గడపలు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి బాల్కనీది, ఇంతకు ముందు చూపించింది అయితే మెయిన్ డోర్ అనమాట. సో ఇంక ఇక్కడ కూడా సింపుల్గా అలా ముగ్గేసేసి సో ఇంకా తులసి మాత దగ్గర కూడా ఇంకా అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో క్లీన్ చేసేసి అక్కడ కూడా ముగ్గేసేసి ఇంకా పూలు అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ అయితే ఎన్నిసార్లైనా మాకు తులసి పెట్టినా కూడా అస్సలు నిలవట్లేదు అనమాట, ఎందుకో తులసి. సో ఈసారి చూడాలి, ఇప్పుడైనా ఇదైతే 3 టైం అనమాట, 3వసారి పెట్టామండి తులసి ఇక్కడ. చూడాలి ఈసారైనా మంచిగా వస్తుందా లేదా అనేసి అయితే చూడాలన్నమాట. ఇంక ఇక్కడ తులసి మాతకు కూడా ఇంకా కొంచెం బొట్టు పెట్టేసి ఇంకా ముగ్గు వేసేసి అక్కడ ఇంకా ఫ్లవర్ అయితే పెట్టేసాను అనమాట. సో
ఇంకా ఇంత పని అయితే అంత కంప్లీట్ అయ్యేపటికి ఇక్కడైతే ఆల్రెడీ 10:30 అలా అవుతుందన్నమాట. సో అక్కడికి ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి. ఇంకా కానీ టైం అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే నేను పటాలైతే ఏది కూడా కడగను. నేను ఎప్పుడు కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే పటాలైతే కడుగుతాను అనమాట వాటర్తో. ఇంకా మా ఇల్లు నెక్స్ట్ ఎప్పుడైనా సరే అండి ఓన్లీ ఫ్లవర్స్ అన్ని పెట్టేసి ఉంటాం కదా, అదంతా తీసేసి మొత్తం అంతా క్లీన్గా తుడిచేసి ఇంకా పూజ అయితే చేస్తానమాట. ఎందుకంటే ఓన్లీ సాటర్డేనే నాకు పటాలు అయితే కడగాలి అనేది ఒక ఆచారం అనమాట. నేనైతే తెలుసుకున్నాను. సో కదిలించకూడదంట. సో ఓన్లీ సాటర్డే మాత్రమే కదిలించి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అందుకే ఇక్కడ నేనైతే ఇంకా అన్ని తీసేసి క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి పటాల దగ్గర అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసి క్లాత్తోన ఇంకా పూలైతే పెట్టేసి ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకొని వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. సో అంత మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేయాలంటే అసలు చాలా అంటే చాలా కష్టం అండి. ఇంకా ఇలాంటి టైంలో ఇంకా అసలు చాలా ఎక్కువ హెవీ వర్క్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఇలాగే పూజ చేసుకోవాలి అండ్ ఈవినింగ్ ఇలాగే తుడిచేసి ఇలాగే పూజ చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాను ఈ మధ్యలో. బట్ తప్పదనమాట. ఇంకా 25 డేస్ ఇంకా 1 మంత్ ఉంటుంది ఇంకా. సో ఇదనమాట. సో చూసారు కదా, ఓన్లీ ఇంకా సాయిబాబా విగ్రహము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాతాది అందులో వచ్చేసి వినాయకుని ఒక్కటి విగ్రహాలు కదా అండి అవి అలాగైతే కడిగేసాను అనమాట. ఇంకా థర్స్డే కదా ఇంకా సాయిబాబా విగ్రహం కడగాలి అనేసి అయితే కడిగాను అనమాట. ఇంకా మొత్తం బొట్టు అంతా పెట్టేసుకొని ఇక్కడ ఇంకైతే ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో చూసారు కదా, నాకైతే పూజ అంటేనే చాలా లైక్ అనమాట. చాలా ఇష్టంగా చేసుకుంటాను. పూజ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము. డైలీ పూజ చేసుకుంటే మనసు అయితే చాలా మంచిగా రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో నాకు చాలా ఇష్టం. మీలో కూడా ఎంతమందికి ఇలా మంచిగా డైలీ పూజ చేసుకోవాలంటే ఇష్టం ఉంటుంది. యాక్చువల్లీ మన లేడీస్కి అందరికీ కూడా ఇష్టంగానే ఉంటుందన్నమాట. సో నాకు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇదండి. సో చూస్తారు కదా, ఇంక చామంతులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. దేవుళ్ళకి ఎక్కువగా చామంతులే యూజ్ చేస్తారని నేనైతే తెలుసుకున్నాను. మీకేం తెలుసో కామెంట్ చేయండి. సో ఎక్కువగా వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతి ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, రెడ్ రోజు చిన్న చిన్న ఉంటాయి కదండి. సో అవి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఈ 3 కలర్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా చూస్తారు కదా, ఇంకా పూలు కూడా అన్నీ పెట్టేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని పటాలన్నీ క్లీన్ చేసేసి ఇంకా పూలు అయితే పెట్టేసుకొని ఇంకా హారతి తీసేసుకొని ఇంకా అగరబత్తులు అంటించేసి ఇంకా అయిపోతుంది అనమాట ఇక్కడితో పూజ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబుకి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. అదైతే నేను స్కిప్ చేసేసానండి, వీడియోలో పెట్టలేదనమాట. యాక్చువల్లీగా నేను ఇంకా ఇదంతా షూట్ చేసేపాటికి నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో అందుకోసమే ఇంకా ఛార్జింగ్ పెట్టేసి నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో కూడా ఇక్కడ మీతో స్కిప్ చేసేసాను. అసలు వీడియోనే నేను షూట్ చేయలేదనమాట. సో అందుకే అదైతే లేదండి. సో ఇదంతా చేసేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ రెడీ అయ్యేసాను అనమాట. శారీ కట్టుకొని నాకైతే ఒక ఇదనమాట, అంటే టెంపుల్కి వెళ్ళాక కానీ ఇలా పూజలకి వెళ్ళినప్పుడు కానీ శారీతో వెళ్తేనే మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్ అండి. సో అందుకే ఇంకా శారీ కట్టుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో చూస్తారు కదా, ఇలాగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తారా అండి, ఇంకా బాబుకి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి శారీ కట్టేసుకొని ఇంక ఇక్కడైతే ఫోన్ మాట్లాడుకుంటూ నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే అండి, సో ఫోన్ మాట్లాడుతున్నాను కదా, సో వీడియో వస్తుందో లేదో అనేసి అయితే ఒకసారి అయితే చెక్ చేశాను అనమాట. ఇంకా వీడియో అయితే ఆన్లో ఉంది అనేసి అయితే ఇంకా మా సిస్టర్ అయితే కాల్ చేశారు. తనతో మాట్లాడుకుంటూ ఇలాగైతే ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. ఇంక శారీ అలాగలాగా వచ్చినట్టు కట్టుకున్నానండి. బట్ ఇంకా వన్ సైడ్ అలాగ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఏది కనపడదు, ఎలా కట్టుకున్నా కూడా మంచిగానే ఉంటుంది. సో చూసారు కదండి, ఇలాంటి శారీస్ అయితే స్మూత్గా ఉన్నటువంటి శారీస్, వర్క్ లేనిటివి వెయిట్లెస్ శారీస్ అయితే ఇంకా మంచిగా కట్టుకోవచ్చు. అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు మంచిగా క్యారీ చేసేయచ్చు. నాకైతే ఇంకా శారీ కట్టుకోవడం రాదు కదా, సో అలాగ వచ్చినట్టు అలాగైతే ఇంకా కట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంకా వన్ సైడ్ ఇలాగ వేసేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అయితే ఇంకా నాకు ఆపోజిట్లో కూడా అద్దం ఉందన్నమాట. సో అక్కడైతే నేను చూసుకుంటున్నాను యాక్చువల్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా అవన్నీ కూడా కబోర్డ్స్లో ఉన్న బట్టలు అన్నీ కూడా ఇంకా ఏమనుకోకండి. ఎందుకంటే ఇంత పని చేసినప్పుడు కొంచెం బట్టలకైతే అన్ని కబోర్డ్లు అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఇంకా నేను మర్చిపోయాను అనమాట వీడియోలో. ఇప్పుడు నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తుంటే అయ్యో అది క్లోజ్ చేయలేదు కదా, ఏమనుకుంటారు అనిపించింది అనమాట. బట్ ఏమనుకోవద్దండి, ఎందుకంటే ప్రతి లేడీస్కి ఇది కామన్నే అయి ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా
కరెక్ట్గా చేసుకుంటూ అన్నీ కూడా కనిపించకుండా అన్నీ స్కిప్ చేస్తూ మనం వీడియో తీయలేమన్నమాట. సో ఇంకా అది అలాగా అయిపోయింది. సో ప్రతి ఇళ్ళలోనే ఉండే బట్టలే కదండి, ఏమనుకోదండి. సో ఇలాగనమాట. ఇంక ఇక్కడైతే నా హెడ్ అయితే డైలీ హెడ్ బాత్ చేసి నా హెయిర్ మొత్తం ఊడిపోయిందండి. సో చూసారు కదా, చిక్కు పడిపోతుంది. అండ్ డైలీ తలస్నానం కాబట్టి హెయిర్ కొంచెం చాలా లాస్ అయిపోతుంది అనమాట. కానీ తప్పదు. సో ఇంకా అలాగ సింపుల్గా అలా క్లిప్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇలా క్లిప్ వేసుకొని ఇంకా అంటే అంత ఓవర్గా ఏం రెడీ కానీ నేను ఎప్పుడూ అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉండటానికే ట్రై చేస్తాను అనమాట. ఇలా సింపుల్గా రెడీ అవుతేనే నాకు చాలా ఇష్టం అండి. సో చూసారు కదా ఇలాగండి. ఇంకా నేనైతే ఇక్కడ శారీ అయితే ఇంకా సర్దుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంకా అలవాటు లేదు, బట్ అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయినా. సో ఎక్కడికైనా ఇలా టెంపుల్స్కి బయటికి ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ శారీ కట్టుకోవడం రాకుంటే మాత్రం. ఇంతకు ముందు కూడా నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆమె పట్టు శారీస్ కదండి, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా నాకు కట్టుకోవడం రాక ఇంకా ప్రీ ప్లేటింగ్ అయితే డబ్బులు ఇచ్చి మరీ చేయించుకున్నాను అండి. సో అలా ఉంటుంది మన లేడీస్కి మెయిన్గా శారీ కట్టుకోవడం అయితే మంచిగా రావాలి. సో ఇదండి, ఇప్పుడు కూడా సరిగా కట్టుకోలేదు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, నాకు వచ్చేది అలాగే కాబట్టి అలాగే కట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఎలా రెడీ అయ్యేతూ ఉన్నాను ఏంటి అనేది అయితే ఇక్కడ ఇంకా మా అక్కతో మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. ఇంకా మెడలోకి అయితే కొంచెం సింపుల్గా అలా అయితే నెక్స్ట్ సెట్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సెట్ ఇది కూడా చాలా బాగుందండి, నాకైతే మంచిగా నచ్చేసింది అనమాట. సింపుల్గా ఉంటుంది, హెవీగా లేకుండా సింపుల్గా ఉంటుంది అనమాట. సో చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇంకా ఇక్కడ అంతా రెడీ అయితే అయిపోయినా అక్కడ కిచెన్లో ఇంకా బాబుకి అయితే బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేసి ఒకేసారి వచ్చేసి ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నాను అనమాట. రెడీ అయ్యాక ఏదైనా పని చేయాలంటే మాత్రం నాతో అస్సలు కాదండి, అది కూడా శారీలో క్యారీ చేయలేము అస్సలు. సో ఫ్రెండ్స్ ఇదనమాట. ఇంకా బాక్స్ ఇచ్చేసి ఇంకా అటు నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి పూజకి అయితే వెళ్ళేసి అయితే వస్తానమాట. సో నేను వెళ్ళేపాటికి పూజ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా వెళ్ళేసి ఇంకా మొక్కుని ఇంకా బోన్ చేసేసి అయితే వచ్చేసామండి. సో చూసారు కదా ఎలా రెడీ అయ్యాను, ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తారా అండి, ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా బోన్ చేసుకొని వచ్చేసామండి. ఇంకా అక్కడ అయితే సో చూసారు అక్కడ మా హస్బెండ్ అయితే అవి మెడలోకి అయితే అందరికీ ఇస్తున్నారనమాట. సో చూసారు కదా ఇంకా చాలా బాగా జరిగిందనమాట. పూజ కూడా చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తారు కదండి, నేను అంత రెడీ అయ్యేసి వెళ్ళిపోయేపాటికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏం చేద్దామండి, బాబుకి 12:30కి లంచ్ అనమాట. ఇంకా ఇచ్చేసి వెళ్ళేపాటికి టైం అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇంకా నైట్ వీడియో అండి. ఇంకా నైట్ ఇంకా నాకు మా బాబుకి అయితే మా ఆయన అయితే ఇంకా పానీపూరి అయితే తీసుకొచ్చారనమాట. నాకైతే అసలు తెలీదు పానీపూరి తీసుకొస్తారని. బాబు అయితే ఫోన్ చేసి చెప్పారనమాట. సో ఈ మధ్యలో మా బాబు అందరినీ ఇలా నంబర్స్ కూడా గుర్తుపెట్టేస్తున్నారనమాట. సో మా అమ్మ వాళ్ళవి, మా అన్నది, మా హస్బెండ్ది, మా అక్క వాళ్ళవి అందరి నంబర్స్ కూడా గుర్తుపెట్టేసి ఫోన్ చేస్తుంటాడనమాట. అలాగే నేను కూడా చూసుకోలేదు, నేను బయట అంతా ఏదో వర్క్ చేసుకుంటుంటే కాల్ చేసి చెప్పాడనమాట మా హస్బెండ్కి పానీపూరి తీసుకురా అనేసి అయితే ఇంకా తెచ్చారనమాట. ఇంకా బాబు నేనైతే తింటున్నాము, మా హస్బెండ్ తినకూడదు కాబట్టి ఇంకా తను తినలేదనమాట, తెచ్చేసేసి వెళ్ళిపోయారు. సో చూసారు కదండి ఇలా ఉంటుంది. మా బాబుకి ఎప్పుడంటే అప్పుడు పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్లో అసలు తినేవాడు కాదు, ఈ మధ్యలో అయితే తింటున్నాడు, చాలా బాగా తింటున్నాడు అనమాట. ఇంకా మా ఆయన అయితే వచ్చారనమాట, ఇంకా అయ్యిందా లేదా మీది అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంకా లేదు తింటున్నాము అనేసి అయితే చెప్పామన్నమాట. ఇంకా సరేలే స్టాండ్కి పెట్టేసింటే మొబైల్ మా ఆయన తీసుకొని ఇంకా షూట్ అయితే చేశాడనమాట. మా ఆయనే చేశారండి ఈ షూటు. సో ఇదండి. సో చూస్తారు కదా మేమైతే పానీపూరి అయితే ఇంకా లాగే చేస్తున్నాము. చాలా బాగుంటుంది పానీపూరి, కానీ పానీపూరి ఎక్కడ తినాలో అక్కడ తింటేనే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందని ఇలా తెచ్చుకొని తినడం కంటే బయట వెళ్ళి తింటేనే ఆ కిక్ అనేది అయితే ఆ లెవెల్లో ఉంటుందండి. సో ఇంకా ఇదండి ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించింది, మంచిగా ఉందా? మంచిగా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ ఐషు వ్లాగ్స్ అండ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందైతే ఉంటాను. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.